అమెరికన్లు తమ సెలవులు గడపడానికి సాధారణంగా డిస్నీ వరల్డ్, డిస్నీల్యాండ్కు వెళుతూ ఉంటారు. అమెరికన్లే కాదు, ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన పర్యాటకులు అమెరికా వెళ్తే తప్పకుండా డిస్నీల్యాండ్ సందర్శించుకుంటారు. ప్రస్తుతం ఈ డిస్నీ వరల్డ్ అమాంతం టికెట్ రేట్లు పెంచడంతో పాటు సాధారణ అమెరికన్ కుటుంబాలు డిస్నీకి దూరం జరగాల్సిన పరిస్థితి ఏర్పడిందట. డిస్నీ ప్రస్తుతం సామాన్యులకు అందుబాటులో లేకపోవడంతో యాజమాన్యంపై తమ అక్కసును వెళ్ళగక్కుతున్నారు. మరి యాజమాన్యం ఏం చెబుతుందో ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. అమెరికాలో డిస్నీ వరల్డ్, డిస్నీల్యాండ్ చూసేందుకు కేవలం అమెరికా నుంచే కాకుండా యావత్ ప్రపంచం నుంచి పర్యాటకులు విచ్చేస్తూ ఉంటారు. టూర్ ప్యాకేజ్లో భాగంగా 5 రోజుల నుండి చూసుకుని వెళుతూ ఉంటారు. అలాంటి డిస్నీ ఇప్పుడు అమెరికన్లకు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. ఒకప్పుడు అమెరికాకు చెందిన సాధారణ కుటుంబాలు సెలవులు దొరికాయంటే చాలు డిస్నీకి క్యూ కట్టేవారు. మరి ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం డిస్నీ వరల్డ్, డిస్నీల్యాండ్ అమెరికాలో మిలియన్ల కొద్దీ మధ్యతరగతి వారికి అందని ద్రాక్షలా మారిపోయింది. గత 10 ఏళ్లుగా డిస్నీ వరల్డ్ సరాసరి సింగిల్ పార్క్ టికెట్ 56% కంటే ఎక్కువ పెంచేశారు. అదే సమయంలో జాతీయ ద్రవ్యోల్బణం రేటు మాత్రం ఇదే కాలంలో 32% పెరిగింది. అయితే ఈ టికెట్లో ఫుడ్, మర్చెండైజ్, లైట్నింగ్ లేన్, హోటల్, విమాన ఛార్జీలు కలిపి లేవు. అవన్నీ అదనం. 5 రోజుల పాటు డిస్నీ వరల్డ్లో సెలవులు గడపాలనుకునే కుటుంబాలకు ఈ ఏడాది సుమారుగా $5,000 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 4 లక్షల పైమాటే అని ఓల్పీ రీసెర్చ్ ఈ ఏడాది 3వ త్రైమాసికం ఫలితాల సందర్భంగా వెల్లడించింది. ఇక డిస్నీ వాదన ఏంటంటే డిస్నీకి వచ్చే పర్యాటకులు బాగా తగ్గారని, అదే సమయంలో వ్యయం విపరీతంగా పెరిగిపోయిందని వివరణిస్తోంది. ఇది కేవలం డిస్నీకి మాత్రమే పరిమితం కాలేదు. ఈ ట్రెండ్ కామ్కాస్ట్ యూనివర్సల్ స్టూడియోకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఈ ఏడాది యూనివర్సల్ స్టూడియోకి వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. డిస్నీ వరల్డ్ విషయానికొస్తే ప్రపంచంలోనే అత్యధికంగా సందర్శించేది మాత్రం థీమ్ పార్క్. అయితే ఇటీవల కాలంలో టికెట్ ఛార్జీలు విపరీతంగా పెంచడంతో అమెరికన్లు ముఖం చాటేశారు. డిస్నీ విషయానికొస్తే అమెరికాకు చెందిన చిన్నపిల్లలు డిస్నీకి మరీ ఇష్టపడి వెళుతూ ఉంటారు. తల్లిదండ్రులను ఒప్పించి డిస్నీకి తీసుకువెళుతూ ఉంటారు. అలాంటిది ఏకంగా ఛార్జీలు పెంచడంతో అమెరికన్లు డిస్నీకి దూరమవుతున్నారు. ఇక డిస్నీ మధ్యతరగతి అమెరికన్కు లగ్జరీగా మారనుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అమెరికాలో ఫ్లోరిడా స్టేట్లో ఆర్లాండ్లో ఉంది డిస్నీ. ఫ్లోరిడాకు చెందిన ప్రతి వ్యక్తి ఈ పాపులర్ థీమ్ పార్క్ సందర్శించుకుని ఆనందించాలనుకుంటారు. ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన ప్రదేశం డిస్నీ అని అంటూ ఉంటారు. ఇక్కడి విజార్డింగ్ వరల్డ్ ఆఫ్ హ్యారీ పాటర్ ఏమాత్రం చౌక కానే కాదు. డిస్నీ వరల్డ్లో ఒక టికెట్ ఒక్క రోజు కోసం 4 థీమ్ పార్కులతో కలిపి ఎంత లేదన్నా $100 నుంచి $170 వరకు ఉంటుంది. అది మీరు పార్కులు సందర్శించే వేళలు బట్టి ఛార్జీలు మారుతూ ఉంటాయి. $100 అంటే సుమారుగా $8,400, $170 అంటే సుమారుగా $14,280గా చెప్పుకోవచ్చు. ఫ్లోరిడాలో థీమ్ పార్కులు అత్యధిక ఖరీదైన టికెట్స్గా చెబుతున్నారు. గత ఏడాది సెప్టెంబర్లో అమెరికాలో అత్యంత ఖరీదైన థీమ్ పార్కుల ర్యాంకింగ్ లిస్టును floridapanhandle.com విడుదల చేసింది. వాటిలో కాలిఫోర్నియా డిస్నీల్యాండ్ పార్క్, డిస్నీ కాలిఫోర్నియా అడ్వెంచర్ పార్క్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన థీమ్ పార్కులను పేర్కొంది. ఇక్కడ ఒక్కో అడల్ట్ టికెట్ $149 వసూలు చేస్తున్నారు. ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే సుమారుగా $12,500. ఈ ఏడాది సెప్టెంబర్ వచ్చేసరికి డిస్నీల్యాండ్ కాలిఫోర్నియా టికెట్ ధరలు విపరీతంగా పెంచేస్తుంది. ఆర్లాండ్లో మ్యూజిక్ కింగ్ కంటే ఎక్కువ రేట్లు వసూలు చేస్తోంది. ఆర్లాండ్లో ప్రస్తుతం టికెట్ ధర $160. ఇండియన్ కరెన్సీ ప్రకారం $13,500. అదే కాలిఫోర్నియాకు చెందిన డిస్నీల్యాండ్కి వెళ్లాలంటే సుమారు $150 నుంచి $180 వరకు సమర్పించుకోవాల్సి ఉంటుంది. అంటే ఇండియన్ కరెన్సీలో $12,600 నుంచి $15,120. డిస్నీ చూడాలనుకుంటే బడ్జెట్ సరిపోదనుకుంటే అమెరికాలో చౌక ధరల్లోనే కుటుంబాలతో కలిసి ఆనందించే అట్రాక్షన్లో ఫ్లోరిడాలో లెక్కలేనన్నున్నాయి. ఆర్లాండ్ సమీపంలో ప్లానెట్ అబెస్టికల్ ఇండోర్ పార్క్, ఆర్లాండ్లోనే డేజర్ ల్యాండ్ పార్క్, ఇండోర్ అడ్వెంచర్ పార్క్, ఆర్లాండో గ్యాటర్ల్యాండ్ థీమ్ పార్క్, వైల్డ్ లైఫ్ రిజర్వ్, ఆర్లాండో షిప్ వ్రెక్ ఐలాండ్ వాటర్ పార్క్, పనామా సిటీ బీచ్, రేస్ సిటీ అమ్యూజ్మెంట్ పార్క్, పనామా సిటీ బీచ్ ర్యాపిడ్స్ వాటర్, డ్రైవరీ బీచ్లున్నాయి. అక్కడకు వెళ్లి కుటుంబాలతో కలిసి సెలవులు గడపండని టూర్ ఆపరేటర్స్ సలహా ఇస్తున్నారు.